ఇంకా చాలా చాలా మాట్లాడినారు నిన్న. కానీ నాకు బాధ ఎక్కడ అనిపించిందంటే చాలా దుర్మార్గంగా అరాచకంగా వీళ్ళు చేసే ప్రచారం. రాష్ట్ర ప్రభుత్వంలో ఒక బాధ్యత కలిగిన మంత్రిగా నేను చాలా స్పష్టంగా చెప్పాను. మా రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి గణాంకాలు తీసుకొని చెప్పిన. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో మేము కట్టింది 3,65,797 కోట్లు. 3,65,797 కోట్లు. మాకు తిరిగి వెనక్కి వచ్చింది కేవలం 1,68,000 కోట్లు మాత్రమే అని చెప్పి నేను చాలా స్పష్టంగా నేను గతంలో చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. అది కూడా మాకెవరు మెహర్బానీ కాదు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నట్టే తెలంగాణ ఒక రాష్ట్రం కాబట్టి తెలంగాణకు అందరికి వచ్చినట్టే తెలంగాణకు కూడా మనకు రాజ్యాంగం ప్రకారం ఫైనాన్స్ కమిషన్ ప్రకారం లేదా ఏదైనా సెంట్రల్ ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ ఉంటే దాని ప్రకారం మనకు కూడా 1,68,000 చిల్లర కోట్లు వచ్చినాయి. ఈ మాట నేను చెప్తే ఆ వీడియోది ఈ మాట నేను చెప్తే ఇక్కడ ఒక బీజేపీ ఎంపీ ఉంటాడు. ఆయన నాకు తెలిసి చదువుకోలేదు, దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని బతుకుతున్నాడు. ఆయన మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు ఒకసారి వినండి. ఈ అన్ని లెక్కలేస్తే అన్న మనం ఇచ్చింది 3,65,000 కోట్లు, మనకు మోదీ గారు వాపస్ ఇచ్చింది 3,94,147 కోట్లు. 3,94,000 కోట్లు ఇచ్చిన ఈయన చెప్తాడు. 350 కోట్లు అదనంగా ఇచ్చిండు. మోదీజీ నే 8 साल में तेलंगाना के विकास के लिए 2,52,202 करोड़ रुपया दिया है. ఎట్లుంటాయంటే వీళ్ళ అబద్ధాలు, వీళ్ళ బతుకెంత అబద్ధ బతుకంటే ఒక ఎంపీ మరి ఆయన ఏం చదువుకున్నాడో ఏం చదువుకోలేదో ఆయనకి ఏమైనా తెలుసో తెలియదో నాకు తెలియదు. ఆయననేమో మీరు ఇచ్చిన దానికంటే మోడీ గారు 24,000 కోట్లు మీకు ఎక్కువ ఇచ్చిండు, 3,94,147 కోట్లు ఇచ్చిండని ఆయన మాట్లాడతారు ప్రెస్ మీట్ పెట్టి. ఈయననేమో కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చేమో మేము ఆయన ఎన్ని రోజుల్లో కూడా కాలే చెప్పి ఆయన చెప్పింది మే 5 తారీఖు నాడు ఆ ఎంపీ గారు. ఈయన వచ్చేమో నిన్న మే 15 నాడు 2,52,202 కోట్లు ఇచ్చినామని ఈయన చెప్తాడు. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, వాళ్ళ అధికార ప్రతినిధి అట, ఆయన పేరు రాకేష్ రెడ్డి. ఆయన ట్విట్టర్లో పెట్టిండు. ఆయన ఏం పెడతాడంటే మేము ఇప్పటి వరకు తెలంగాణ వచ్చినాక 4,11,018 కోట్లు ఇచ్చినామని ఆయన పెడతాడు. వీళ్ళది అబద్ధ బతుకనాలనా, అసత్య బతుకనాలనా, అర్ధసత్యాల బతుకనాలనా, అసలు వీళ్ళదో బతుక, వీళ్ళదో పార్టీ, వీళ్ళదో విధానం ఉందా? ఎవరి పడితే వారు ఏది నోటికి ఏది పడితే అది మాట్లాడతారా? ఇంత కామన్ సెన్స్ లేకుండా, సోయి లేకుండా, ఏం మాట్లాడుతున్నారో అనే ఇంగిత జ్ఞానం లేకుండా ఒక్కొక్కరు నోటికి వచ్చినట్టు ఏది పడితే చెప్పొచ్చా? భారతీయ జనతా పార్టీ ఎంపీ ఏమో దగ్గర 4 లక్షల కోట్లు ఇచ్చినామంటాడు, వాళ్ళ అధికార ప్రతినిధి ఏమో 4,11,000 కోట్లు ఇచ్చినామంటాడు, ఈయన వచ్చేమో 2,57,000 కోట్లు ఇచ్చినామంటున్నాడు. నేను ఇవాళ వారిని అడుగుతా ఉన్నా, కేంద్ర హోంమంత్రి గారు, నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, మాకు వచ్చింది కేవలం 1,68,000. మేము మొత్తం కట్టిన ప్రతి పైసా మాకు వెనక్కి రావాలని మేము అంటలేము. మీరు వచ్చి కాకపోతే ఇక్కడ ఏదైతే పోజులు కొడతారో, आप जो आके यहाँ बताते हो कि हमने 2,52,000 करोड़ रुपया दिया, हम पूछना चाहते हैं अमित शाह जी से, अगर लेन देन की बात आती है, लेन देन की अगर बात आती है, किसने किसको दिया? ఎవరికి ఇచ్చిండ్రు పైసలు? తెలంగాణ ప్రజలు 3,65,797 కోట్లు మేము నీకు గడితే నీ లెక్క ప్రకారమే, సరే నువ్వు చెప్పింది ఒక్క నిమిషం నిజమే అనుకుందాం, అమిత్ షా చెప్పింది నిజం అనుకుందాం, 2,52,000 కోట్లను నువ్వు చెప్తివి. మరి మిగతా 1,10,12,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎక్కడ ఉన్నాయి? ఉపయోగపడట్లేదా నీ ఉత్తరప్రదేశ్లో, నీ బీహార్లో, నీ మధ్యప్రదేశ్లో? హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.